నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 23వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస శుక్లపక్ష పూర్ణిమ తిథి రాత్రి తెల్లవారుజామున 5:18 వరకు. తదుపరి బహుళపక్ష పాడ్యమి తిథి. చిత్తా నక్షత్రం రాత్రి 10:32 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం. వజ్ర యోగం రాత్రి 4:47 వరకు. తదుపరి సిద్ధి యోగం. భద్రకరణం సాయంత్రం 4:24 వరకు. భవకరణం రాత్రి తెల్లవారుజామున 5:18 వరకు. తదుపరి బాలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:50 నుండి ఉదయం 6:37 వరకు. మరలా రాత్రి తెల్లవారుజామున 4:38 నుండి ఎల్లుండి ఉదయం 6:23 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:14 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:55. సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం సాయంత్రం 6:08. చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:17 వరకు. మరలా రాత్రి 11:06 నుండి 11:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 9:05 నుండి 10:40 వరకు. రేపు చైత్ర పూర్ణిమ, నూతన సంవత్సరంలో వస్తున్న మొదటి పూర్ణిమ. రేపు భక్తులు తమ కుటుంబ ఆచారాల ప్రకారం రోజంతా ఉపవాసం ఉండి రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. మహాచైత్రి అనే అలభ్య పుణ్య యోగం. రేపు జీవ నదులలో పుణ్య స్నానాలు చేసి దాన ధర్మాలు చేయటం వలన విశేష ఫలితాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. రేపు హనుమాన్ జయంతి. ఉత్తర భారతదేశంలో రేపు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రేపటి నుండి 41 రోజుల హనుమాన్ దీక్ష ప్రారంభమయ్యి వైశాఖ బహుళపక్ష దశమి రోజు ముగుస్తుంది. వైశాఖ బహుళ దశమి రోజు తెలుగు ప్రాంతాల వారు హనుమత్ జయంతి జరుపుకుంటారు. తమిళనాడు ప్రాంతం వారు మార్గశీర్ష అమావాస్య రోజు, కర్ణాటక ప్రాంతం వారు హనుమత్ వ్రతం పేరుతో మార్గశీర్ష త్రయోదశి తిథి రోజు హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. ఆంజనేయ స్వామి ప్రాతకాలంలో జన్మించారు అని పురాణ వచనం. కాబట్టి భక్తులు రేపు సూర్యోదయ పూర్వం ఆంజనేయ స్వామి ఆరాధన మొదలుపెట్టి సూర్యోదయ అనంతరం ముగిస్తారు. రేపు అన్వాధానం. వైష్ణవులు అన్వాధానం రోజు ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హనుమాన్ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.